13,111 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన చోట ఇప్పుడు ఇస్తానంటున్నది కేవలం 8,700 కోట్లు అంటున్నారు. నాకు అది కూడా డౌటే. ఇస్తానంటున్నాడు, అది లాస్ట్కి చివరికి వచ్చేసరికి ఏ మేరకు ఇస్తాడో అది కూడా చూడాలా. కానీ ఇస్తానంటున్న అమౌంటే 8,700 కోట్లు. చివరికి అందరికీ ఇచ్చిన తర్వాత కానీ తెలియదు ఎంతమందికి ఇచ్చాడో, ఎంతమందికి ఇంకా ఎగనామం పెట్టాడు అన్న సంగతి. అంటే దాదాపుగా 30 లక్షల మందికి కోత. మరి 30 లక్షల మందికి మేము కోత పెడతా ఉన్నారు చంద్రబాబు గారు అని చెప్పి మేము గట్టిగా నిలదీస్తే వెంటనే ప్లేటు మార్చి ఏమంటాడు, 15 కాదు 13 ఇచ్చేది, 15 కాదు 13 ఇచ్చేది, అరవై 67 లక్షల మందికి ఇస్తా ఉన్నామని చెప్పి మళ్ళీ ప్లేటు మార్చినాడు. మళ్ళా ప్లేటు మార్చి ఏమంటాడు, 67 కూడా కాదు, ప్రస్తుతానికి 54 లక్షలకే ఇస్తా ఉన్నామని అంటున్నాడు. అంటే ఎన్నికలప్పుడు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నది పోయింది. అది పక్కకు పోయి ఇప్పుడేం మిగిలింది, నీకు సంగతి పక్కన పెడితే కొందరికి మాత్రమే 13,000 అన్నది ఇప్పుడు తేలింది. నీకు అన్న మాట పక్కన పెడితే కొందరికి మాత్రమే 13,000 అని ఇప్పుడు తేలింది. మరి ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతాను. ఈ మోసాన్ని ప్రశ్నిస్తే ఏమంటాడు, మీ నాలుక మందము అని బెదిరింపు. ఇంకా ఎవరైనా అడిగితే కేసులు పెడతాడంటాడు, తప్పుడు కేసులు అంటాడు, తప్పుడు కేసులు పెడతానంటాడు, నాలుక మందం అని బెదిరింపులు. ఈ 13,000 ఒకవైపున ఈ ఉన్న పథకాన్ని భ్రష్టు పట్టిస్తూ మేము అప్పట్లో ప్రతి తల్లికి ఇచ్చినాం. ప్రతి తల్లికి అమ్మఒడి అని పేరు పెట్టి తల్లులకు మోటివేషన్ కింద మా పథకాన్ని ప్రవేశపెట్టినాం. పిల్లలను బడులకు పంపించండి, బడులకు పంపించినందుకు తల్లులకు మోటివేషన్ ఇస్తూ అమ్మఒడి అని మేము పథకాన్ని తీసుకొచ్చినాం. అప్పట్లో 43 లక్షల మంది తల్లులకు, రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లికి ఇచ్చి 43 లక్షల మంది తల్లులకు ఇచ్చి పిల్లలను మోటివేట్ చేస్తూ 84 లక్షల మంది పిల్లలను, 84 లక్షల మంది పైచిలకు పిల్లలను బడుల బాట పట్టించను. ఇప్పుడు ఒకవైపున సిన్సియారిటీ లేకుండా